హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. బెల్లం బూర ఈ మాట ఎప్పుడన్నా విన్నారండి? నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నాకు చిన్నప్పటి నుంచి స్వీట్ షాపు తెలుసు, అలవాటు ఉంది. కానీ నేను ఈ బెల్లం బూర అంటారు దీన్ని అని నాకైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఈరోజు మాకు స్వీట్ షాప్‌లో దీన్ని ప్రిపేర్ చేస్తుంటే, ఏంటి చేస్తున్నావు అని వెళ్ళి అడిగితే, నా తమ్ముడు చెప్తున్నాడు, ఇది బెల్లం బూర చేస్తున్నాను అన్నాడు. అంటే ఏంటంటే, మనం సున్నుండలకి, పూతరేకులకి బెల్లం సున్నుండలు, బెల్లం పూతరేకుల కోసం యూజ్ చేస్తారు కదా! అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని చేస్తున్నానని చెప్పాడు. అది కొద్దిగా చూద్దాం నేను కూడా అని ఫస్ట్ టైం చూస్తున్నాను. వీడియో తీసుకున్నాను చూస్తూ. పాకం మనం జస్ట్ తీగ పాకం పడతాం, అలాగే లేత పాకం పడతాము, కొంచెం అరిసెల పాకం అట్లా సపరేట్‌గా ఉంటాయా? కానీ ఈ పాకం కొద్దిగా వేరేగా ఉండి, ఈ పాకం రెడీ అయిన తర్వాత వీటిని పొడిలాగా ఒక రవ్వలాగా వస్తుంది పాకం. భలే అనిపించింది నాకు ఈ వీడియో చూస్తుంటే. అందుకని మీతో షేర్ చేసుకుందని వీడియో తీసి చూపిస్తున్నాను, మీరు చూసింది. దీనికోసం ఇక్కడ కడాయిలోకి కేజీ బెల్లానికి ఒక హాఫ్ కేజీ షుగరు, లేదంటే మీకు కాదనుకుంటే పావు కేజీ వరకన్నా షుగర్ తీసుకోవచ్చట. అలా తీసుకొని హాఫ్ కేజీ బెల్లం, హాఫ్ కేజీ షుగర్ అయినా, లేదంటే కేజీ బెల్లానికి పావు కిలో షుగర్ అయినా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా కడాయిలో వేసుకొని తిప్పుకుంటా, కడాయికి పట్టకుండా కుర్పీతో, దాన్ని కుర్ఫీ అంటారండి, దాంతో గట్టిగా తిప్పుకుంటా ఇలాగా దానికి హీట్కి అడుగు పడుతుంటే తిప్పుకుంటే ఇట్లా చేసుకొని ఒక గరిటికి పట్టీలాగా తీగలాగా పడుతున్నప్పుడు, తీగ కన్నా కొంచెం తిక్కు పాకం వచ్చినప్పుడు కిందకి దించేసుకొని, అది బాగా హీట్ ఉంటాయి కదండి ఈ కళాయిలు, వాటికి పక్కకు అనుకుంటా కలుపుకుంటా ఒక వైట్గా ఆ పాకం అనేది వైట్గా తయారవుతుంది చూడండి. ఆల్రెడీ స్టవ్ నుంచి కింద పెట్టేసి దాన్ని కలుపుతూ ఉంటే ఒక వైట్ పౌడర్ లాగా వస్తుంది చూడండి. చుట్టూ అంటకుండా దాంతో కలుపుతూనే ఉన్నాడు. కొంతసేపటికి అదొక పౌడర్ లాగా తయారవుతుంది. జస్ట్ కలర్ కోసమని లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశారు. ఆరిపోతుంటే ఎలా వస్తుందో చూడండి, ఒక మైసూర్ పాక్ లాగా. అది హీట్ తగ్గే వరకు కలుపుకుంటా, మళ్ళీ అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి దీన్ని. ఇది ఇంట్లో ట్రై చేస్తే వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ వీళ్ళకంటే ఆ కడాయి హీట్కి అసలు ఆపకుండా వాటిని కలుపుతూనే ఉన్నారు. అదొక రవ్వలాగా తయారవుతుంది పొడి పొడిగా చల్లారే కొద్దీ. జస్ట్ మన ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలా రవ్వ స్ట్రక్చర్లకు వచ్చేసింది. మీకు కనిపిస్తుందా? పొడి పొడిలాడుతూ రవ్వలా అయిపోయింది పాకం. దీన్ని బెల్లం బోరా అంటారట. ఈ విధంగా మంచి రవ్వగా పొడి పొడిలాడుతూ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో వేసి ఇలాగ జల్లెడ పడుతున్నారు. అట్లాంటి జాలి గిన్నెలో వేసుకొని కిందకి ఇట్లాగా జల్లెడ పడుతుంటే కిందకి రవ్వలాగా మంచి, అసలు చూస్తుంటే ఎంత బాగుందో అది, ఆ కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ పట్టుకుంటే భలే ఉంది. అసలు పాకంలాగా అనిపించలేదు నాకు, అంత చక్కగా వచ్చేసింది అది. పైన ఇలా ఉండలు వచ్చేసింది, అంతా సపరేట్ అయిపోయి సన్నగా రవ్వలా వచ్చింది. అది తర్వాత మళ్ళీ మనం పాకం పట్టుకోవచ్చు అంట. ఇలా ఉండల్లా వచ్చిందాన్ని. చూడటానికి ఆ కలర్ కానీ అది పట్టుకుంటే ఆ పౌడర్ కానీ ఎంత బాగుందనండి. వీటితో పూతరేకులు, సున్నుండలు, బెల్లంతో చేసే స్వీట్స్ అవి రెడీ చేస్తారట. దీన్ని యూస్ చేసి పూతరేకులు ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, లేకపోతే మీకు దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.